So, good evening andariki. My name is Shrikant, lecturer in chemistry. So, NMGDC Jogipet, Nehru Memorial Government Degree College, Jogipet, Department of Chemistry. So, carbonyl compounds topic is today I will discuss about the carbonyl compounds. Now see here. So carbonyl compounds దీంట్లో కూడా హాలోజన్ కాంపౌండ్స్ కూడా టూ టాపిక్స్ ఉన్నాయి. సో అవి కూడా డిస్కషన్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి మనకు సెకండ్ సెమ్లో ఉన్నాయండి. కార్బొనైల్ కాంపౌండ్స్ కానీ అండ్ హాలోజన్ కాంపౌండ్స్లో SN1 SN రియాక్షన్, SN1 అండ్ SN2 రియాక్షన్స్ ఉన్నాయి. ఇవి మనకు సెకండ్ సెమ్కి సంబంధించి. సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి అమ్మా, రియాక్షన్ చూసుకున్నట్టయితే న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు, SN చర్యలు అంటాం. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఒక న్యూక్లియోఫైల్ మరొక న్యూక్లియోఫైల్ను ప్రతిక్షేపించడం ద్వారా జరిగే చర్యలను SN చర్యలు అంటారు. ఒక న్యూక్లియోఫైల్ అనేది మరొక న్యూక్లియోఫైల్ చేత ప్రతిక్షేపించడం ద్వారా జరిగే చర్యలను SN చర్యలు అంటారు. సో ఆల్కైల్ హాలైడ్లను సో జల KOH లేదా NaOH ద్వారా చర్య జరపగా ఆల్కహాల్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ఆల్కైల్ హాలైడ్స్ను సో జల KOH లేదా NaOHతో చర్య జరపగా ఆల్కహాల్స్ అనేవి ఏర్పడుతున్నాయి. సో ఆల్కైల్ హాలైడ్ ఉంది, ఆల్కైల్ హాలైడ్ ప్లస్ OH మైనస్ గివ్స్ రైస్ టు హాలోజన్ గ్రూప్ అనేది OH మైనస్ గ్రూప్ చేత ప్రతిక్షేపించబడుతుందండి. ఇక్కడ OH మైనస్ ఒక న్యూక్లియోఫైల్, X మైనస్ అనేది ఒక న్యూక్లియోఫైల్. సో ఈ OH మైనస్ అనే న్యూక్లియోఫైల్ X అనే న్యూక్లియోఫైల్ OH మైనస్ అనే న్యూక్లియోఫైల్ చేత ప్రతిక్షేపించబడుతుంది. సో ఈ చర్యా విధానాన్ని బట్టి ఈ చర్యలను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి SN1 చర్యలు, రెండు SN2 చర్యలు. ఏక అనుక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. సో దాన్ని SN1 చర్యలు అంటారండి. ఏక అనుక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు SN1 చర్యలు అంటారు. ఈ విధానంలో చర్యా రేటు కేవలం ఆల్కైల్ హాలైడ్ గాఢత మీద మాత్రమే ఆధారపడుతుంది. ఇప్పుడు మనం ఏక అనుక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలను తీసుకున్నట్టయితే ఈ విధానంలో చర్యా రేటు కేవలం ఆల్కైల్ హాలైడ్ గాఢతపై మాత్రమే ఆధారపడును. కావున ఈ చర్యలను ఏమంటామంటే ప్రథమ క్రమాంక చర్యలు అని అంటారండి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ చర్యలో చర్యా రేట్ అనేది కేవలం ఆల్కైల్ హాలైడ్ గాఢత మీద మాత్రమే ఆధారపడుతుంది. కావున ఈ చర్యలను ప్రథమ క్రమాంక చర్యలు అని కూడా అంటారు. సో టెర్షరీ ఆల్కైల్ హాలైడ్స్ అనేవి ఈ చర్యలలో ఎక్కువగా పాల్గొంటాయి. ధ్రువ ద్రావణాలు ఈ చర్యలను ప్రోత్సహిస్తాయి. ఇప్పుడు జనరల్గా మనం టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నామండి. ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి? టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ ప్లస్ OH మైనస్. టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ను OH మైనస్ అనే న్యూక్లియోఫైల్ చేత సో ప్రతిక్షేపణ చర్య జరిపిస్తున్నాం. OH మైనస్ అనే న్యూక్లియోఫైల్ చేత చర్య జరిపిస్తున్నాం. అప్పుడు గివ్స్ రైస్ టు సో మనకు టెర్షరీ ఆల్కహాల్స్ వస్తున్నాయి. టెర్షరీ ఆల్కహాల్స్ 2 ప్రొడక్ట్స్ వస్తున్నాయి. 50% ఎస్ ప్రోడక్ట్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఈ చర్యలో చూసుకున్నట్టయితే సో ఈ OH మైనస్ అనేది సో ఒకసారి రైట్ సైడ్ అటాక్ అవుతుంది, ఒకసారి బ్యాక్ సైడ్ అటాక్ అవుతుంది. ఒకసారి రైట్ సైడ్ అటాక్ అవుతుంది, ఒకసారి బ్యాక్ సైడ్ అటాక్ అవుతుంది. అంటే ఇక్కడ రెండు రకాల చర్యలు, 2 ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఒకటి 50%, ఒకటి టోటల్ 100% రెజిమిక్ మిక్చర్ అనేది ఏర్పడుతుంది. సో దీని చర్యా విధానం చూసుకున్నట్టయితే ఇందులో మనకు ఒక పాయింట్ అనేది ఈ చర్యలో చర్యా రేట్ అనేది ఆల్కైల్ హాలైడ్ యొక్క గాఢత మీద మాత్రమే ఆధారపడును అని చెప్పేసి అన్నాడు. అవునా?
సో అప్పుడు ఆల్కైల్ హాలైడ్ ఓన్లీ ఏది టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ యొక్క గాఢత మీద మాత్రమే ఆధారపడుతుంది. సో ఈ చర్యలో చర్యా విధానం చూసుకున్నట్టయితే స్టెప్ 1, ఈ దశలో టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ నుండి ఫస్ట్ హాలైడ్ అయాన్ అనేది విడిపోతుందండి. ఫస్ట్ ఈ దశలో టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ నుండి హాలైడ్ అయాన్ విడిపోయి సౌష్ఠవ కార్బోనియం అయాన్ అనేది ఏర్పడుతుంది. అంటే ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ క్లోరిన్ బ్రేక్ అవుతుందండి. బ్రేక్ అయిపోయి సౌష్ఠవ కార్బోనియం అనే అయాన్ అనేది ఏర్పడుతుంది. సౌష్ఠవ కార్బోనియం అయాన్ అనేది ఏర్పడుతుంది. సౌష్ఠవ కార్బోనియం అయాన్ ప్లస్ Cl మైనస్ అనేది ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ సౌష్ఠవ కార్బోనియం అయాన్. ఈ దశలో టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్ నుండి హాలైడ్ అయాన్ విడిపోయి సౌష్ఠవ కార్బోనియం అయాన్ ఏర్పడుతుంది. ఈ చర్య నిదానంగా జరుగుతుందండి. ఈ చర్య ఏంటి అంటే మనకు నిదానంగా జరగడం వల్ల దీన్ని రేటు నిర్ధారక దశ అని కూడా అంటారు. ఈ స్టెప్ 1 అనేది స్లోగా జరుగుతుంది కాబట్టి దీన్ని రేటు నిర్ధారక దశ అని కూడా అంటారు. ఈ దశలో ఒకే అణువు పాల్గొనడం వల్ల చర్య అనేది ఏక అణుక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపక అనే చర్య అంటారు దీన్ని. ఈ చర్యలో ఒకే అణువు పాల్గొంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ చర్యను ఏమంటామంటే ఏక అణుక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య అంటాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఏర్పడిన ఇంటర్మీడియట్ చూడండి, సౌష్ఠవ కార్బోనియం అయాన్. అంటే సౌష్ఠవ అంటే ఇక్కడ ఎందుకు అంటున్నాం సౌష్ఠవ అంటే ఇక్కడ ఇది sp2 కార్బన్ కలిగి ఉంటుంది. ఇదేంటి sp2 కార్బన్ను కలిగి ఉంటుంది. ఓకేనా. sp2 కార్బన్ కాబట్టి ప్లేనార్ స్ట్రక్చర్ను కలిగి ఉంటుందండి. ఇది ప్లేనార్ స్ట్రక్చర్ను కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని సౌష్ఠవ కార్బోనియం అయాన్ అని చూపిస్తాం. ఓకే. నెక్స్ట్ స్టెప్ 2కి వచ్చేసరికి ఫస్ట్ స్టెప్లో ఏర్పడిన సౌష్ఠవ కార్బోనియం అయాన్కు OH- అనే న్యూక్లియోఫైల్ చేత ప్రతిక్షేపించబడుతుంది. ఈ స్టెప్లో చూడండి, ఇక్కడ ఈ దశలో సౌష్ఠవ కార్బోనియం అయాన్ పైకి న్యూక్లియోఫైల్ అనేది OH- అనే న్యూక్లియోఫైల్ అనేది 2 సైడ్స్ నుంచి, బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి అండి, టూ సైడ్స్ నుంచి అటాక్ అవ్వడం జరుగుతుంది. టూ సైడ్స్ నుంచి అటాక్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక OH అనేది రైట్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది, ఒక OH అనేది బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవ్వడం జరుగుతుంది. ఇది ఏంటి అంటే 50% డెక్స్ట్రో 50% లీవో, 50% లీవో స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. 50% డెక్స్ట్రో 50% లీవో అనే స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. ఓకే. ఇది మనకు SN1 చర్య అనేది 2 స్టెప్స్లో జరుగుతుంది. ఆ 2 స్టెప్స్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టెప్ అనేది స్లో స్టెప్ కాబట్టి దాన్ని రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాము. ఫస్ట్ స్టెప్లో మనకి టెర్షరీ కార్బోక్యాటయాన్ అనే ఇంటర్మీడియట్ ఏర్పడుతుంది. ఆ సెకండ్ స్టెప్లో టెర్షరీ కార్బోక్యాటయాన్కు OH- అనే న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది. ఈ అటాకింగ్ అనేది 2 సైడ్స్ నుంచి ఉంటుంది. రైట్ సైడ్ నుంచి ఉంటుంది, బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది. 2 టైప్స్ సైడ్ నుంచి ఉంటుంది కాబట్టి మనకు 50% డెక్స్ట్రో కాంపౌండ్ ఏర్పడుతుంది, 50% లీవో కాంపౌండ్ ఏర్పడుతుంది. 50% డెక్స్ట్రో కాంపౌండ్, 50% లీవో కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది. మనకు రెజిమిక్ మిక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ SN2 రియాక్షన్. ఈ చర్యలో చూసుకున్నట్టయితే ఈ చర్యలో మనకు పాల్గొనే ఆల్కోహాలైడ్, ఇక్కడ ఈ చర్యలో చర్య రేట్ అనేది చర్యలో పాల్గొనే ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ మరియు న్యూక్లియోఫైల్ రెండింటి గాఢతలపైన ఆధారపడుతుంది. ఈ చర్యలో చర్య రేటు అన్నది రెండింటి గాఢతలపైన ఆధారపడుతుంది. ఒకటి ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ గాఢత పైన, రెండవది నెక్స్ట్ న్యూక్లియోఫైల్ గాఢత పైన, రెండింటి గాఢతలపైన ఆధారపడుతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ద్వి అణుక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య అంటాం. ఇది ద్వితీయ క్రమాంక చర్యగా గుర్తిస్తాం. ఇక్కడ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ ఈ చర్యలో ఎక్కువగా పాల్గొంటాయి. ఈ చర్యలో ఎక్కువగా పాల్గొంటాయి. అధ్రువ ద్రావణులు ఈ చర్యను ప్రోత్సహిస్తాయి. అధ్రువ ద్రావణులు ఈ చర్యను
ప్రోత్సహిస్తాయి. ఇప్పుడు ఇథైల్ బ్రోమైడ్ తీసుకున్నాం, ఇక్కడ ఏం తీసుకున్నాం మనం అంటే CH3CH2 బ్రోమిన్, ఓకేనా. CH3CH2 Br అనేది తీసుకున్నాం. దీనికి OH- అనే న్యూక్లియోఫైల్తో ప్రతిక్షేపణం చేస్తున్నాం. అప్పుడు ఏమైంది ఇక్కడ అంటే ఈ న్యూక్లియోఫైల్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే అటాక్ అవుతుందండి. ఇది సార్ మనం ఈ చర్యా విధానం చూసుకుంటే SN2 చర్యా విధానం అనేది ఒకే స్టెప్లో జరుగుతుందండి. ఈ SN2 చర్యా విధానం అనేది ఒకే స్టెప్లో జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూడండి అమ్మా, మనం మెకానిజం మీరు చూసుకున్నట్లయితే సో మనకు ఇథైల్ బ్రోమైడ్ ఏదైతే ఉందో ఇథైల్ బ్రోమైడ్ పైకి ఈ OH- వస్తుంది. ఏ విధంగా వస్తుందంటే బ్యాక్ సైడ్ నుంచే వస్తుంది. ఇక్కడ మనకు మెకానిజంలో కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది. అందుకే మనకు OH లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. మనకు ప్రోడక్ట్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో OH ఉంటుంది. ఓకే, అర్థమైందా? సో ఇది SN2 చర్యా విధానం ఒకే దశలో జరుగుతుంది. న్యూక్లియోఫైల్ ఆల్కైల్ హాలైడ్పై దాడి చేయనప్పుడు దానిపై గల ఎలక్ట్రాన్లకు హాలోజన్ పరమాణువుపై గల ఎలక్ట్రాన్ జంటలకు మధ్య వికర్షణ కలుగుతుంది. న్యూక్లియోఫైల్ ఆల్కైల్ హాలైడ్పై దాడి చేయనప్పుడు దానిపై గల ఎలక్ట్రాన్లకు హాలోజన్ పరమాణువుపై గల ఎలక్ట్రాన్ జంటలకు మధ్య వికర్షణ అనేది కలుగుతుంది. దీనివల్ల న్యూక్లియోఫైల్ వెనక నుండి దాడి చేస్తుంది. అర్థమైందా అండి? ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ OH- అనే న్యూక్లియోఫైల్కు ఓకే హాలోజన్ పరమాణు ఉంది కదా, బ్రోమిన్ ఉంది కదా, బ్రోమిన్ పైన లోన్ పేర్స్ ఉంటాయి. ఈ బ్రోమిన్ పైన ఉన్న లోన్ పేర్స్కి మధ్యన వికర్షణ అనేది ఏర్పడుతుంది. బ్రోమిన్ పైన ఉన్న హాలోజన్లకు వికర్షణ అనేది ఏర్పడుతుంది. సో ఆ వికర్షణ వల్ల ఏమవుతుందంటే ఈ OH- అనేది ఫ్రంట్ సైడ్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల బ్రోమైన్ Br- అనేది విడిపోయి ఆల్కహాల్స్ అనేవి ఏర్పడతాయి. ఇలా వ్యతిరేక విన్యాసంతో కూడిన ఆల్కహాల్ ఏర్పాటును వాల్డేన్ విలోపనం అంటారు. ఓకే, ఈ విధంగా ఏర్పడిన ఆల్కహాల్ ఏర్పాటును వాల్డేన్ విలోపనం అంటారు. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ చూడండి మెకానిజం చూడండి. ఇప్పుడు మనకి ఈ OH- ఏదైతే ఉందో మనకు ఈ OH- ఏదైతే ఉందో ఈ OH- అనేది మనకు ఏ విధంగా అటాక్ అవుతుందంటే బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుందండి. ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ అవ్వట్లేదు. ఎందుకంటే దీనికి మధ్యన వికర్షణలు వస్తాయి. దీనికి మధ్యన వికర్షణలు వస్తాయి కాబట్టి బ్రోమిన్కు OH మధ్యన వికర్షణలు వస్తాయి కాబట్టి ఈ OH- అనేది బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఉంటుందండి. ఇది ఇంటర్మీడియట్ అన్నాము, ఇక్కడ ట్రాన్సిషన్ స్టేట్ అని పిలుస్తామండి. దీన్ని ఏమంటామంటే ట్రాన్సిషన్ స్టేట్, తెలుగులో అయితే పరివర్తన స్థితి అని చెప్పేసి అంటాం. ఈ ట్రాన్సిషన్ స్టేట్ ఏదైతే ఉందో ఈ ట్రాన్సిషన్ స్టేట్లో బ్రోమిన్ అనేది వెళ్ళిపోవడము, OH- అనేది అటాక్ కావడం రెండు ఒకేసారి జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, సో ఒకేసారి జరుగుతుంది కాబట్టి సో ఇది ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. సో మనకు ఈ ప్రోడక్ట్లో వచ్చేసరికి బ్రోమిన్ వెళ్ళిపోయి OH- అనేది వెనక నుంచి అంటే బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది. అందుకే మనకేంటి ఫస్ట్ ఇథైల్ బ్రోమైడ్లో R విన్యాసం ఉంటే ఇక్కడ వచ్చేసరికి S విన్యాసం వస్తుంది. ఈ విధంగా మనకు దీన్ని ఏమంటామంటే వ్యతిరేక విన్యాసంతో కూడిన ఆల్కహాల్ ఏర్పడుతుంది కాబట్టి దీన్ని వాల్డేన్ విలోపనం అంటామండి. దీన్ని ఏమంటామంటే వ్యతిరేక విన్యాసం. ఇది R విన్యాసం ఉంటే ఇది S విన్యాసం అంటే ఇక్కడ ఏ విన్యాసం ఉంటే దానికి అపోజిట్ విన్యాసంలో మనకు ప్రొడక్ట్ అనేది ఏర్పడుతుంది. దానికి అపోజిట్ విన్యాసంలో ప్రొడక్ట్ అనేది ఏర్పడుతుంది కాబట్టి దీన్ని వాల్డేన్ విలోపనం అంటారు. ఓకే, సో ఇది మనకు SN2 చర్య. SN1 చర్య అనేదేమో 2 స్టెప్స్లో జరిగితే SN2 చర్య సింగిల్ స్టెప్లో జరుగుతుంది. అక్కడ టెర్షరీ కార్బోక్యాటైన్ ఇంటర్మీడియట్ ఏర్పడితే ఇక్కడ ఇంటర్మీడియట్ కాకుండా ట్రాన్సిషన్ స్టేట్ ఉంటుంది. అవునా, అక్కడ మనము సో R అనే ప్రోడక్ట్కి R విన్యాసం ఉన్న క్రియాజనకాన్ని తీసుకుంటే ఇక్కడ ప్రోడక్ట్లో మనకు 50% R 50% S విన్యాసం ఉన్న కాంపౌండ్స్ ఏర్పడతాయి. అదే SN2 రియాక్షన్లో తీసుకుంటే R విన్యాసం ఉన్న ఆల్కైల్ హాలైడ్ను మనం క్రియాజనకంగా తీసుకుంటే S విన్యాసం ఉన్న ఆల్కైల్ హాలైడ్స్ అనేవి మనకు ఏర్పడుతుంది. అంటే మొత్తానికి టోటల్ అపోజిట్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. కావున మనకు సో దీన్ని వాల్డేన్ విలోపనం అని కూడా అంటారనమాట. వాల్డేన్ విలోపనం అంటే అది 2 దశల్లో జరిగితే ఇది ఒకే దశలో జరుగుతుంది. అక్కడ. సో ఇది మనకు SN2 రియాక్షన్. అర్థమైంది కదా అందరికీ? నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు SN1 రియాక్షన్కు SN2 రియాక్షన్స్కు మనకు భేదాలు ఉన్నాయండి. SN1 రియాక్షన్స్కు SN2 రియాక్షన్స్ మధ్య భేదాలు ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, అదే మెయిన్ పాయింట్స్ ఇక్కడ
చర్య రేటు మనకు అక్కడ ఓన్లీ ఆల్కైల్ హాలైడ్ గాఢత మీదనే మాత్రమే ఆధారపడుతుంది. SN1 చర్యలలో చర్య రేటు అనేది ఆల్కైల్ హాలైడ్ యొక్క గాఢత మీద మాత్రమే ఆధారపడుతుంది. SN2 చర్యల్లో చర్య రేటు అన్నది ఆల్కైల్ హాలైడ్ యొక్క గాఢత మరియు న్యూక్లియోఫైల్ గాఢత రెండింటిపైన ఆధారపడుతుంది. అర్థమైందండి? ఇక్కడ SN1 చర్యలో చర్య రేటు అనేది ఓన్లీ ఆల్కైల్ హాలైడ్ యొక్క గాఢత పైన మాత్రమే ఆధారపడుతుంది. SN2 చర్యలో చర్య రేటు అనేది ఆల్కైల్ హాలైడ్ యొక్క గాఢత మరియు న్యూక్లియోఫైల్ గాఢత రెండింటిపైన ఆధారపడుతుంది. సో SN1 చర్య అన్నది ప్రథమ క్రమాంక చర్య. SN2 అన్నది ద్వితీయ క్రమాంక చర్య. SN1 చర్య అన్నది ప్రథమ క్రమాంక చర్య అయితే SN2 చర్య అనేది ద్వితీయ క్రమాంక చర్య. అంటే SN1 చర్య అనేది ఏక అణుక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య అని అంటాము. ఎందుకంటే ఒకే అణువు యొక్క గాఢత పైన ఆధారపడుతుంది కాబట్టి. ఇక్కడనేమో రెండు కారకాల పైన ఆధారపడుతుంది, ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ యొక్క గాఢత మీద మరియు న్యూక్లియోఫైల్ యొక్క గాఢత మీద ఆధారపడుతుంది కాబట్టి దీన్ని ద్వి అణుక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య అంటారు. నెక్స్ట్, టెర్షరీ ఆల్కైల్ హాలైడ్లు ఈ చర్యలో ఎక్కువగా పాల్గొంటాయి. కాబట్టి మనకు రియాక్టివిటీ ఆర్డర్ ఎట్లుంటుందంటే ఫస్ట్ టెర్షరీ ఆల్కైల్ హాలైడ్స్ ఎక్కువగా పాల్గొంటాయి, తర్వాత సెకండరీ, తర్వాత ప్రైమరీ. అదే మనం SN2 చర్యలో తీసుకున్నట్టయితే ముందు ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్ చర్యలో పాల్గొంటాయి, తర్వాత సెకండరీ ఆల్కైల్ హాలైడ్స్, తర్వాత టెర్షరీ ఆల్కైల్ హాలైడ్స్ చర్యలో పాల్గొంటాయి. ఓకేనా? సో ఇవి ధ్రువ ద్రావణుల సమక్షంలో జరుగుతుంది. SN1 చర్య అనేది ధ్రువ ద్రావణుల సమక్షంలో జరుగుతుంది. SN2 చర్య అనేది అధ్రువ ద్రావణుల సమక్షంలో జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, SN1 చర్యలో న్యూక్లియోఫైల్ ముందు నుండి కానీ లేదా వెనక నుండి కానీ దాడి చేస్తుంది. SN1 చర్యలో న్యూక్లియోఫైల్ అన్నది ముందు నుండి కానీ లేదా వెనక నుండి కానీ దాడి చేస్తుంది. మనకి SN2 చర్యలో అయితే న్యూక్లియోఫైల్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే అటాక్ అవుతుంది. SN1 చర్యలో రెజిమిక్ మిక్చర్ అనేది ఫామ్ అవుతుందండి. SN2 చర్యలో ఓన్లీ వాల్డెన్ విలోపనం అనేది ఏర్పడుతుంది. అర్థమైందా? SN1 చర్య SN2 చర్య యొక్క భేదాలు, SN2 చర్య యొక్క భేదాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అందుకే మీకు చెప్పాను, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ రియాక్షన్స్ చూడండి. బేస్ క్యాటలైజ్డ్ రియాక్షన్ అని కింద ఉంది చూడండి. ఆల్డాల్ సంగణన చర్య, వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. ఆల్డాల్ సంగణన చర్య. సో ఇది ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ అంటారండి. ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్స్. ఓకే. సో కనీసం ఒక ఆల్ఫా హైడ్రోజన్ను కలిగి ఉన్న ఆల్డిహైడ్లను కానీ లేదా కీటోన్లను కానీ విలీన NaOH లేదా బేరియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాల సమక్షంలో చర్య జరిపిస్తే బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్లు లేదా బీటా హైడ్రాక్సీ కీటోన్లు అనేవి ఏర్పడతాయి. దీన్నే ఆల్డాల్ సంగణన చర్య అంటారు. కనీసం ఒక ఆల్ఫా హైడ్రోజన్ను కలిగి ఉన్న ఆల్డిహైడ్లను కానీ లేదా కీటోన్లను కానీ విలీన NaOH సమక్షంలో చర్య జరిపించినప్పుడు బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్లు కానీ కీటోన్లు కానీ ఏర్పడతాయి. సో దీన్నే ఆల్డాల్ సంగణన చర్య అంటున్నాం. అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ కనీసం ఒక ఆల్ఫా హైడ్రోజన్ కలిగి ఉన్న ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ సో ఇక్కడ చర్య జరుపుతుంది అండి. ఓకేనా? కనీసం ఒక ఆల్ఫా హైడ్రోజన్ కలిగి ఉన్న, ఇక్కడ ఏంటి 2 మోల్స్ తీసుకుంటున్నామండి. సేమ్ అదే ఎసిటాల్డిహైడ్ను 2 మోల్స్ తీసుకుంటున్నాము. ఇది ఎసిటాల్డిహైడే, ఇది ఎసిటాల్డిహైడ్ అండి. CH3 C డబుల్ బాండ్ O H, CH3 C డబుల్ బాండ్ OH అంటే ఇవి 2 మోల్స్ తీసుకుంటాం. ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్లు కలిగిన ఆల్డిహైడ్ అన్నాడు. ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ కలిగిన ఆల్డిహైడ్ అని ఎట్లా చెప్తున్నామంటే, సో ఇక్కడ చూడండి అమ్మా, CH3 C డబుల్ బాండ్ O H, CH3 C డబుల్ బాండ్ O H. సో ఇది తీసుకున్నాం.
తీసుకుంటే ఇప్పుడు మన ఫంక్షనల్ గ్రూప్ ఏదండి, ఇది మనకు ఫంక్షనల్ గ్రూప్, ఇది మనకు ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్ పక్క కార్బన్ ఏమంటామంటే, ఫంక్షనల్ గ్రూప్కు అటాచ్ అయిన డైరెక్ట్ కార్బన్ ఏమంటామంటే ఆల్ఫా కార్బన్ అంటామండి. ఫంక్షనల్ గ్రూప్కు డైరెక్ట్గా అటాచ్ అయిన కార్బన్ ఏమంటామంటే సో మనము ఆల్ఫా కార్బన్ అనేసి అంటాం, ఆల్ఫా కార్బన్ అంటాం. ఈ ఆల్ఫా కార్బన్ పైన హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఆల్ఫా హైడ్రోజన్స్ అంటామండి, ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. ఈ ఆల్ఫా కార్బన్ పక్కకి ఇంకో కార్బన్ ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే అప్పుడు బీటా కార్బన్ అంటాం, బీటా కార్బన్ అంటాం, గుర్తుపెట్టుకున్నాము. సో ఫంక్షనల్ గ్రూప్కు డైరెక్ట్ అటాచ్ అయిన కార్బన్ను ఆల్ఫా కార్బన్ అంటాము. సో ఆల్ఫా కార్బన్కు అటాచ్ అయిన కార్బన్ ఏమంటామంటే బీటా కార్బన్ అని అంటాం, బీటా కార్బన్. ఇప్పుడు అర్థమైంది కదండి, ఆల్ఫా కార్బన్, ఆల్ఫా హైడ్రోజన్లు అంటే ఏంటి అనేది. ఫంక్షనల్ గ్రూప్ డైరెక్ట్ అటాచ్ అయిన కార్బన్ను ఆల్ఫా కార్బన్ అని, దాని పక్కకు ఆ ఆల్ఫా కార్బన్లో హైడ్రోజన్స్ ఉంటే వాటిని ఆల్ఫా హైడ్రోజన్స్ అని అంటాం, వాటిని ఆల్ఫా హైడ్రోజన్స్ అని అంటాం. ఓకేనా. సో ఈ ఆల్ఫా హైడ్రోజన్లు ఏవైతే ఉంటాయో ఈ ఆల్ఫా హైడ్రోజన్లు కలిగిన కార్బొనైల్ కాంపౌండ్స్ అనేవి సో ఈ చర్యలో పాల్గొంటాయి. ఇక్కడ మనకి ఏమి ఏర్పడుతున్నాయి, బీటా హైడ్రాక్సీ బ్యూటరాల్డిహైడ్ అంటున్నాడు. బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ కానీ బీటా హైడ్రాక్సీ కీటోన్లు కానీ ఏర్పడతాయని చెప్తున్నాడు. సో ఇక్కడ మనం బీటా హైడ్రాక్సీ అని ఎట్లా చెప్తున్నాను అంటే, సో ఇక్కడ చూడండి ఆ స్ట్రక్చర్ను నేను ఇక్కడ క్లియర్గా రాస్తాను. CH3 CH OH CH OH CH2 CH2 C double bond OH C double bond OH. సో ఇప్పుడు మనకి ఇది ఫంక్షనల్ గ్రూప్ అండి, ఇది ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్ పక్క కార్బన్ ఏమంటామంటే ఆల్ఫా కార్బన్ అంటాం. దీని పక్క కార్బన్ ఏమంటామంటే బీటా కార్బన్ అంటాం. దీన్ని ఏమంటామంటే గామా కార్బన్ అంటాం. ఇప్పుడు మనకు బీటా కార్బన్ పైన OH గ్రూప్ ఉంది, అంటే హైడ్రాక్సీ గ్రూప్ ఉంది కాబట్టి సో మనం బీటా హైడ్రాక్సీ అని పిలుస్తున్నాం. ఇది ఏం ఫంక్షనల్ గ్రూపు, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి సో పేరు ఏమని పిలుస్తున్నామండి, బీటా హైడ్రాక్సీ, బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్ అని పిలుస్తున్నామండి. బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది అంటున్నాం. ఆల్ఫా హైడ్రోజన్లు కలిగిన ఆల్డిహైడ్లను లేదా కీటోన్లను 2 మోల్స్ తీసుకొని క్షార సమక్షంలో చర్యపిస్తే మనకు బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్లు కానీ బీటా హైడ్రాక్సీ కీటోన్లు కానీ ఏర్పడతాయి. దీన్ని ఆల్డాల్ సంగణన చర్య అంటారు. సో మనం మెకానిజం చూసుకున్నట్టయితే ఫస్ట్ 1 మోల్ తీసుకుంటున్నానండి. మన దగ్గర 2 మోల్స్ ఉన్నాయి కదా, 2 మోల్స్లో 1 మోల్ తీసుకుంటున్నాను ఫస్ట్. ఇక్కడ ఈ 1 మోల్ ఏదైతే ఉందో ఫస్ట్ నేను ఒక 1 మోల్ తీసుకుంటున్నాను. సో ఈ 1 మోల్ ఏదైతే ఉందో ఆ 1 మోల్లో మనకు ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇది ఫంక్షనల్ గ్రూప్, ఈ పక్కది ఆల్ఫా కార్బన్. సో ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బేస్ ఏం చేస్తుంది అంటే OH మైనస్ అనేది బేస్ అండి. ఈ OH మైనస్ అనేది బేస్, ఈ బేస్ ఏం చేస్తుంది అంటే ఈ ఆల్ఫా హైడ్రోజన్ తీసుకుంటుందండి. ఈ ఆల్ఫా హైడ్రోజన్ బేస్ అనేది తీసుకుంటుంది. ఈ బేస్ ఆల్ఫా హైడ్రోజన్ తీసుకుంటుంది, ఆల్ఫా హైడ్రోజన్ తీసుకుంటుంది. అప్పుడు ఆల్ఫా హైడ్రోజన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, సో మనకు హైడ్రోజన్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. అప్పుడు ఆ హైడ్రోజన్ పైన H+గా వచ్చేస్తుంది కాబట్టి హైడ్రోజన్ పైన ఏమొస్తుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుందండి. ఎందుకంటే H+గా వస్తుంది. H+గా వస్తుంది అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ బాండ్ ఉంది, ఒక బాండ్ ఉందండి ఇక్కడ ఆల్రెడీ. సో ఒక బాండ్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ ఒక బాండ్ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక బాండ్ కనిపిస్తూ ఉంది. ఆ బాండ్ ఏమవుతుంది అంటే హైడ్రోజన్ H+గా వెళ్ళిపోతుంది, హైడ్రోజన్ H+గా వెళ్ళిపోతుంది. హైడ్రోజన్ H+గా వెళ్ళిపోయినప్పుడు ఆ బాండ్ అక్కడనే ఉంటుంది. అంటే బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ అక్కడనే మిగిలిపోతున్నాయి కాబట్టి అందుకే సో CH2 పైన మైనస్ ఛార్జ్ వస్తుంది. మనకేంటి CH2 పైన మైనస్ ఛార్జ్ అనేది వస్తుంది, CH2 పైన మైనస్ ఛార్జ్ అనేది వస్తుంది. ఈ CH2 వచ్చిన మైనకే ఇక్కడ వరకు ఫస్ట్ తీసుకున్న మనకు 1 మోల్ అనేది ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ మోల్ ఉంది కదా, ఆ సెకండ్ మోల్ను మళ్ళీ ఇక్కడ తీసుకుంటున్నామండి. సెకండ్ మోల్ను ఇక్కడ తీసుకుంటున్నాం. ఈ ఫస్ట్ మోల్లో ఏర్పడ్డ కార్బన్ అయాన్ మైనస్ ఛార్జ్ ఏదైతే ఉందో అంటే ఇది కార్బన్ అయాన్ ఇంటర్మీడియట్ ఏర్పడుతుందండి మనకి ఇక్కడ.
కార్బేన్ అయాన్ అనే ఇంటర్మీడియట్ ఏర్పడుతుంది. ఈ కార్బేన్ అయాన్ అనే ఇంటర్మీడియట్ సెకండ్ మోల్లో కార్బొనైల్ కార్బన్ ఉంది కదా, ఈ కార్బొనైల్ కార్బన్ దగ్గర అటాక్ అవుతుంది. ఈ కార్బొనైల్ కార్బన్ దగ్గర అటాక్ అవుతుంది. CH2 మైనస్ CH అటాక్ అవుతుంది. అటాక్ అయినప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి మనకు. సో స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇదే కదా మనకు అటాక్ అయింది. ఈ గ్రూప్ అంతా కూడా పోయి ఈ కార్బన్ C డబుల్ బాండ్ ఓ దగ్గర అటాక్ అయింది. ఆ C డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఏ విధంగా మారింది ఇక్కడ చూడండి, CHOH మైనస్గా మారింది. CHO మైనస్గా మారింది. ఎందుకంటే అక్కడ డబుల్ బాండ్ వెళ్ళిపోతుందండి. కార్బన్కి ఎప్పుడైనా సరే 4 బాండ్స్ ఉండాలి. ఈ గ్రూప్ మొత్తం వచ్చేసరికి మనకు ఈ CH2 మైనస్ C డబుల్ బాండ్ వచ్చే గ్రూప్ మొత్తం వచ్చి కార్బన్కి అటాక్ అయ్యేసరికి మనకు అక్కడ ఏమవుతుంది అంటే ఆ డబుల్ బాండ్ పోయి O మైనస్ ఏర్పడుతుంది. O మైనస్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు CH2CHO మైనస్ అనేది ఏర్పడుతుంది. దీనికి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము H2Oతో చర్య జరిపిస్తున్నాం. దీన్ని ఏం చేస్తున్నాం H2Oతో చర్య జరిపిస్తున్నాం. అప్పుడు ఏమైంది మనకు CH3 CHOH CH2 C డబుల్ బాండ్ OH అంటే బీటా హైడ్రాక్సీ బ్యూటరాల్డిహైడ్ అనేది ఏర్పడింది. 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి బీటా హైడ్రాక్సీ బ్యూటరాల్డిహైడ్ అనేది ఏర్పడింది. ఓకేనా. సో ఇది మనకు ఆల్డాల్ సంగణన చర్య వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ అండి. సో పర్ఫెక్ట్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆల్డాల్ సంగణన చర్య. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ రియాక్షన్, ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఇక్కడ ఆల్ఫా హైడ్రాక్సీ గ్రూప్ కలిగిన కీటోన్స్ని తీసుకున్నాం. ఇక్కడ మనం ఏంటి అంటే ఇంతకుముందు ఆల్డిహైడ్లు తీసుకుంటున్నాం, ఇప్పుడు ఏంటి అంటే కీటోన్స్ని తీసుకుంటున్నామండి. ఇక్కడ కీటోన్స్ని తీసుకుంటున్నాం. ఆల్ఫా హైడ్రాక్సీ గ్రూప్స్ కలిగిన ఆల్ఫా హైడ్రోజన్లు కలిగిన కీటోన్స్ను తీసుకుంటున్నాం. సో ఇవి మనకు ఆల్డాల్ సంగణన చర్యకి ఇంకొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ కెనిజారో చర్య. ఆల్ఫా హైడ్రోజన్లు లేనటువంటి ఆల్డిహైడ్లను కాన్సన్ట్రేటెడ్ NaOH సమక్షంలో చర్య జరిపినట్లయితే ఆల్ఫా హైడ్రోజన్లను లేనటువంటి ఆల్డిహైడ్లను కాన్సన్ట్రేటెడ్ NaOH సమక్షంలో చర్య జరిపినట్లయితే ఆల్కహాల్ మరియు సోడియం కార్బాక్సిలేట్లు ఏర్పడును. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మీరు చూసుకున్నట్టయితే మనకు 2 మోల్స్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ తీసుకుంటున్నాం. మనకి ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ ఏం లేవండి. ఎందుకంటే మనకు ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి, ఫంక్షనల్ గ్రూప్ పక్క కార్బన్ ఉండాలి. ఫంక్షనల్ గ్రూప్ ఉంది కానీ పక్క కార్బన్ ఉందా, లేదు. కాబట్టి మనకు ఆల్ఫా హైడ్రోజన్ లేనటువంటి ఆల్డిహైడ్లను NaOH సమక్షంలో చర్య జరిపించినట్లయితే ఇక్కడ మనకు ఆల్కహాల్స్ ప్లస్ సోడియం సబ్స్టిట్యూటెడ్ కార్బాక్సిలేట్ అయాన్స్ ఏర్పడతాయి. సోడియం డెరివేటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఏర్పడతాయి. అందుకే సోడియం కార్బాక్సిలేట్ అంటాం. ఆల్కహాల్స్ మరియు సోడియం కార్బాక్సిలేట్స్ ఏర్పడను. ఓకే. నెక్స్ట్ దీని మెకానిజం చూసుకున్నట్టయితే ఇక్కడ మనము కెనిజారో చర్య యొక్క చర్యా విధానాన్ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి అమ్మ, ఫస్ట్ ఫార్మాల్డిహైడ్ తీసుకున్నాం. 1 మోల్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ తీసుకున్నాం. దాన్ని సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో చర్య జరిపిస్తుంటే సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఏంటి, ఏ విధంగా విడిపోతుంది, Na+OH మైనస్గా విడిపోతుందండి. Na+OH మైనస్గా విడిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, మన దగ్గర ఉన్న OH మైనస్ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ OH మైనస్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ అటాక్ అవుతుందండి. కార్బన్కి ఎప్పుడైనా సరే 4 బాండ్సే ఉండాలి కాబట్టి ఇది కొత్తగా వచ్చేసరికి ఏమవుతుంది, ఆ డబుల్ బాండ్ ఓ కాస్త సింగిల్ బాండ్గా మారుతుంది. కాబట్టి అది CO మైనస్గా మారుతుందండి. CO మైనస్గా మారుతుంది. కాబట్టి ఇప్పుడు OH అనేది అటాక్ అయిందండి. OH అనేది అటాక్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు ఆ OH అటాక్ అయింది. అది డబుల్ బాండ్ ఓ పైన O మైనస్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు అది సింగిల్ బాండ్గా మారింది కాబట్టి మైనస్ ఛార్జ్ వచ్చింది.
ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ O మైనస్ మళ్ళీ స్టెబిలిటీ కోసం ఏమవుతుంది, డబుల్ బాండ్ను ఫామ్ చేస్తుంది, డబుల్ బాండ్ను ఫామ్ చేస్తుంది. సో అప్పుడు డబుల్ బాండ్ను ఫామ్ చేసినప్పుడు ఈ H అనేది ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఇంకొక మోల్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ దగ్గరికి వెళ్తుందండి, ఇంకొక మోల్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ దగ్గరికి వెళ్తుంది, ఇంకొక మోల్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ దగ్గరికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది అనమాట. H ఇక్కడికి వెళ్తుంది. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 3 హైడ్రోజన్స్ వస్తున్నాయి. ఇప్పుడు అదే కదా ఇక్కడ. సో 3 హైడ్రోజన్స్ వస్తున్నాయి. సో ఆ డబుల్ బాండ్ O కాస్త O మైనస్గా మారింది, డబుల్ బాండ్ O కాస్త O మైనస్గా మారింది. సో ఇప్పుడు అది ఏమవుతుంది ఇక్కడ, ఇదే విధంగా మారిపోయింది. ఇది HC డబుల్ బాండ్ OHగా మారిపోయిందండి. ఇది మనకు HC డబుల్ బాండ్ OHగా మారిపోయింది. ఇది HC డబుల్ బాండ్ OHగా మారిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనము సో Na+ సమక్షంలో చర్య జరిపిస్తున్నాం. దీన్ని ఏం చేస్తున్నామంటే Na+ సమక్షంలో చర్య జరిపిస్తున్నాం. అప్పుడు ఏమైంది మనకు HC డబుల్ బాండ్ ONA, HC డబుల్ బాండ్ ONA అనేది ఏర్పడింది. అంటే హైడ్రోజన్ ప్లేస్లో మనకు సోడియం అనేది సబ్స్టిట్యూట్ అయింది, హైడ్రోజన్ ప్లేస్లో మనకు సోడియం అనేది సబ్స్టిట్యూట్ అయింది. HC డబుల్ బాండ్ ONA అనేది సబ్స్టిట్యూట్ అయింది. అవునా. నెక్స్ట్ ఇంకొక మోల్ ఇప్పుడు ఇది ఉంది కదా, CH3O- ఉంది కదా, ఆ CH3O- H+ అనేది అటాక్ చేస్తే మనకేమవుతుంది, CH3OH అనేది వస్తుంది, CH3H. కొద్దిగా ఆర్గానిక్ రియాక్షన్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టు ఉంటాయి, కానీ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా సింపుల్గా వస్తాయండి. నెక్స్ట్ మనకు సో థియరీలో మార్క్స్ కూడా పర్ఫెక్ట్గా పడతాయి, అది కూడా గుర్తుపెట్టుకున్నాం. ఆర్గానిక్ రియాక్షన్స్ మీరు పర్ఫెక్ట్గా రాస్తే మార్క్స్ కూడా మంచిగా పడతాయి. ఆర్గానిక్ రియాక్షన్స్ పర్ఫెక్ట్గా రాస్తే మీకు మార్క్స్ కూడా పర్ఫెక్ట్గా పడడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకుండా పర్ఫెక్ట్గా రాసే ప్రయత్నం చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఆర్గానిక్ రియాక్షన్స్ పక్కాగా వస్తాయండి. ఆర్గానిక్ రియాక్షన్స్ చాలా సింపుల్గా ఉంటాయి, పక్కాగా వస్తాయి. మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఈ ఆల్డాల్ రియాక్షన్ కానీ కెనిజారో రియాక్షన్, ఆల్డాల్ రియాక్షన్ ఇప్పుడు మనం 2 రియాక్షన్లు చూసుకున్నామండి, ఆల్డాల్ రియాక్షన్ అండ్ కెనిజారో రియాక్షన్స్. ఇవి 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్ అండి, ఇవి 2 కూడా సో మనకు ఇంపార్టెంట్ రియాక్షన్స్. ఓకే. నెక్స్ట్ గో ఫర్ పెర్కిన్ రియాక్షన్. పెర్కిన్ రియాక్షన్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే బెంజాల్డిహైడ్ తీసుకుంటున్నామండి. సో బెంజిన్ పైన ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, అది మనం రాస్తే ఈ విధంగా ఉంటుందండి. అక్కడ డైరెక్ట్ C6H5 అని రాసుకున్నాము, కానీ అది క్లియర్గా రాసుకున్నాం అనుకోండి మనము. సో బెంజిన్ ఉంటుంది, ఈ బెంజిన్ పైన సో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుందండి. ఈ విధంగా ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఇది మనకు బెంజాల్డిహైడ్, ఇది మనకు బెంజాల్డిహైడ్ అండి. సో ఈ బెంజాల్డిహైడ్ను తీసుకుంటున్నాం. ఈ బెంజాల్డిహైడ్ను సోడియం ఎసిటేట్ సమక్షంలో ఎసిటిక్ ఎన్హైడ్రైడ్తో చర్య జరిపితే సినమిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. బెంజాల్డిహైడ్ను సోడియం ఎసిటేట్ సమక్షంలో ఎసిటిక్ ఎన్హైడ్రైడ్తో చర్య జరిపితే సినమిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. బెంజాల్డిహైడ్ను మనం సోడియం ఎసిటేట్ సమక్షంలో ఎసిటిక్ ఎన్హైడ్రైడ్తో చర్య జరిపిస్తున్నామండి, ఎసిటిక్ ఎన్హైడ్రైడ్తో చర్య జరిపిస్తున్నాం. సో అప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది అంటే సినమిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. సినమిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఓకేనా. సో ఇక్కడ చర్యా విధానం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం సోడియం ఎసిటేట్ ఉంది కదా, సోడియం ఎసిటేట్ను వీకే సో సమతా స్థితిలో అది ఏ విధంగా విడిపోతుందంటే సో ఎసైలేషన్ ఓకేనా, CH3COO- గాను Na+ గాను విడిపోతుంది. ఓకేనా. ఎసిటేట్ అయాన్ గాను విడిపోతుంది, Na+ గాను విడిపోతుంది. ఈ ఎసిటేట్ అయాన్ ఏదైతే ఉందో ఆ ఎసిటేట్ అయాన్ అనేది ఎసిటిక్ ఎన్హైడ్రైడ్తో చర్య జరిపి ఎసిటిక్ ఎన్హైడ్రైడ్లో ఉన్న ఆల్ఫా హైడ్రోజన్ను తీసుకుంటుందండి. ఇక్కడ మనకు రియాక్షన్లో మనకు కనిపిస్తుంది చూడండి, ఇది ఫంక్షనల్ గ్రూప్ అయితే ఈ ఫంక్షనల్ గ్రూప్ పక్క కార్బన్ ఏమంటాం ఆల్ఫా కార్బన్. ఓకే. సో ఇక్కడ ఉన్న హైడ్రోజన్ను సో తీసుకుంటుంది, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ను ఓకేనా H+ను ఈ ఎసిటేట్ అనేది తీసుకుంటుంది. తీసుకొని అది ఏమవుతుంది CH3COOHగా మారుతుంది, CH3COOHగా మారుతుంది. అప్పుడు ఇక్కడ కార్బన్ పైన ఏమవుతుంది మైనస్ ఛార్జ్ వస్తుంది, అదే కదండి, ఈ కార్బన్ పైన మైనస్ ఛార్జ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ పోయేసరికి ఇక్కడ ఏమవుతుంది C6H5
సి డబుల్ అంటే బెంజాల్డిహైడ్ ఉంది కదా, ఆ బెంజాల్డిహైడ్కు సో ఈ మొత్తం గ్రూప్ అంతా ఏది మనకి ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ గ్రూప్ ఉంది కదా, అది మొత్తం పోయి అటాక్ అవ్వడం జరుగుతుంది, మొత్తం పోయి అటాక్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు చూడండి మనకు సో ఇది మనకు బెంజిన్ రింగ్, ఆ బెంజిన్ రింగ్ పైన సో ఆల్డిహైడ్ ఉంటుంది, ఆల్డిహైడ్కు ఈ గ్రూప్ అంతా పోయి అటాక్ అవుతుందండి, ఆల్డిహైడ్కి ఈ గ్రూప్ అంతా పోయి అటాక్ అవ్వడం జరుగుతుంది, ఆల్డిహైడ్కి ఈ గ్రూప్ అంతా పోయి అటాక్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఎస్టిక్ యాసిడ్ ఉపయోగిస్తున్నాం. ఎస్టిక్ యాసిడ్ ఉపయోగిస్తే మళ్ళీ ఎస్టిక్ యాసిడ్ నుంచి H+ అనేది మళ్ళీ ఎసిటిక్ యాసిడ్ నుంచి H+ అనేది ఈ ప్లేస్లో వచ్చి అటాక్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అది OHగా మారుతుంది, OHగా మారుతుంది. అంటే మనకి ఇక్కడ ఏమైపడుతుంది, సో ఇక్కడ OH గ్రూప్ అనేది వస్తుందండి, ఇది OH గ్రూప్ అనేది వస్తుంది. ఇక్కడ దీన్ని మళ్ళీ ఈ ఈనాల్ ఫామ్లో ఉంది, దీన్ని కీటో ఇన్ ఫామ్కు మారిస్తే, దీన్ని మళ్ళీ ఈనాల్ ఫామ్ ఉంది, కీటో ఫామ్కు మారిస్తే మనకు సినమిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది, సినమిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది, సినమిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఓకేనా. సో ఇది పెర్కిన్ రియాక్షన్, పెర్కిన్ రియాక్షన్. నెక్స్ట్ బెంజాయిన్ కండెన్సేషన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ అండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్, బెంజాయిన్ కండెన్సేషన్. ఓకేనా. 2 moles ఆఫ్ బెంజాల్డిహైడ్ను 2 moles ఆఫ్ బెంజాల్డిహైడ్ను ఆల్కహాలిక్ కేసియన్ సమక్షంలో జరిపించిన ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ అనేవి ఏర్పడతాయి. దీన్నే బెంజాయిన్ సంగణనము అంటారు, బెంజాయిన్ సంగణనము అంటారు. 2 moles ఆఫ్ బెంజాల్డిహైడ్ను ఆల్కహాలిక్ కేసియన్ సమక్షంలో జరిపించిన ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ అనేవి ఏర్పడతాయి. దీన్నే బెంజాయిన్ కండెన్సేషన్ అంటారు, బెంజాయిన్ కండెన్సేషన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ 2 moles తీసుకున్నామండి. బెంజాల్డిహైడ్ అంటే ఇంతకుముందు చూపించాను కదా బెంజాల్డిహైడ్ స్ట్రక్చర్. సో బెంజిన్ పైన ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుందండి, బెంజిన్ పైన ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, బెంజిన్ పైన ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. సో ఇది మనకు బెంజాల్డిహైడ్. సో ఈ బెంజాల్డిహైడ్ అనేది కేసియన్తో కేసియన్ సమక్షంలో చర్య జరిపిస్తే మనకు ఏమవుతుందంటే ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ వస్తున్నాయండి. ఆల్ఫా హైడ్రాక్సీ అంటే ఇక్కడ మనకి ఇది ఫంక్షనల్ గ్రూప్, కీటోన్ ఫంక్షనల్ గ్రూప్, దాని పక్క కార్బన్ ఏమంటాం ఆల్ఫా కార్బన్ అంటాం. ఆల్ఫా పైన OH గ్రూప్ ఉంది కాబట్టి ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్ అంటున్నామండి, ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్ అంటున్నాం. ఇక్కడ మెకానిజం చూసుకున్నట్టయితే కేసియన్ సమదాస్థితి వద్ద K+CN- విడిపోతుందండి, K+CN- విడిపోతుంది. ఓకేనా. రైట్. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనము సో ఒక 1 mole ఆఫ్ బెంజాల్డిహైడ్ తీసుకుంటున్నాం, దానికి CN- అటాక్ చేస్తున్నామండి. 1 mole ఆఫ్ సో బెంజాల్డిహైడ్ తీసుకొని దానికి CN- అనే న్యూక్లియోఫైల్ని అటాక్ చేస్తున్నాం. సో ఆ న్యూక్లియోఫైల్ అటాక్ అయ్యేసరికి ఏమవుతుంది, ఆ పైన ఇక్కడ బెంజాల్డిహైడ్లో C+O గ్రూప్ ఉంది కదా, ఆ C+O గ్రూప్ దగ్గరకు వచ్చి CN- అనేది అటాక్ అవుతుంది, CN- అనేది అటాక్ అవుతుంది. కాబట్టి అక్కడ ఏమవుతుంది C6H5 బాండ్ CHCN O- అనేది అటాక్ అవుతుంది, O- అనేది అటాక్ అవుతుంది. సో ఇది ఇక్కడ మనకి ఏమవుతుంది పునరమరిక జరుగుతుందండి, పునరమరిక జరుగుతుంది. ఏం పునరమరిక జరుగుతుంది అంటే ఇక్కడ H అనేది సో OH దగ్గరికి వెళ్తుంది, H అనేది OH దగ్గరికి O- దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు కార్బన్ పైన మైనస్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది, అంటే కార్బేన్ అయాన్ అనేది ఏర్పడుతుందండి, కార్బేన్ అయాన్ అనేది ఏర్పడుతుంది. ఈ కార్బేన్ అయాన్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇంకొక మోల్ ఆఫ్ బెంజాల్డిహైడ్ ఉంది కదా, సో ఆ ఇంకొక మోల్ ఆఫ్ బెంజాల్డిహైడ్కి అటాక్ అవుతుందండి. ఈ కార్బేన్ అయాన్ ఏదైతే ఉందో సో ఇంకొక మోల్ ఆఫ్ బెంజాల్డిహైడ్కు అటాక్ అవుతుంది, ఇది ఇంకొక మోల్ ఆఫ్ బెంజాల్డిహైడ్కు అటాక్ అవుతుంది. అప్పుడు మనకేమవుతుంది సో ఆ C6H5 C- ఏదైతే ఉందో అది C+O దగ్గర అటాక్ అవుతే ఆ C+O కాస్త O- మారుతుంది. ఓకేనా. సో అది మొత్తం సో ఈ విధంగా అటాక్ అవుతుంది. ఓకేనా. ఇది మనకు పునరమరిక. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది అంటే మళ్ళీ పునరమరిక జరుగుతుంది. ఇక్కడ నుంచి H ఏమవుతుంది అంటే ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ ఆ O- ఏర్పడుతుంది. ఆ O- స్టెబిలైజేషన్ కోసం మళ్ళీ డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ CN అనేది బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ CN అనేది బయటికి వెళ్ళిపోతుంది, అది C+O ఏర్పడుతుంది. ఆ విధంగా మనకు ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్, ఇది మన కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ అయితే ఈ పక్క కార్బన్ ఆల్ఫా అంటాం కాబట్టి ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ అనేవి ఏర్పడుతున్నాయి, ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. సో ఇది మనకు బెంజైన్ కండెన్సేషన్ రియాక్షన్ అండి, బెంజైన్ కండెన్సేషన్. 2 moles ఆఫ్ బెంజాల్డిహైడ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, 2 moles ఆఫ్
బెంజాల్డిహైడ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయండి. 2 moles ఆఫ్ బెంజాల్డిహైడ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి మనకు. సో ఆ 2 moles ఆఫ్ బెంజాల్డిహైడ్ అనేవి సో కేసీఎన్తో చర్య జరుపుతుంది. కేసీఎన్తో చర్య జరిపి పొటాషియం సైనైడ్తో ఆల్కహాలిక్ కేసీఎన్తో చర్య జరిపి మనకు ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ఇవి మనకు కార్బోనైల్ కాంపౌండ్స్లో ఉన్న కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ రియాక్షన్స్ అండి. ఆల్డాల్ రియాక్షన్, కెనిజారో రియాక్షన్, పెర్కిన్ రియాక్షన్, బెంజైన్ కండెన్సేషన్. ఇందులో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆల్డాల్ కానీ కెనిజారో కానీ ఈ బెంజైన్ కండెన్సేషన్ వదిలిపెట్టొద్దు. ఈ 3 పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ ఇంతకుముందు స్టార్టింగ్లో ఏం చెప్పిన SN1 SN2 రియాక్షన్స్ చెప్పినా కదా, ఆ SN1 SN2 రియాక్షన్స్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. పక్కాగా మనకు ఇవి సెకండ్ సెమ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. SN1 SN2 రియాక్షన్స్, ఆల్డాల్ రియాక్షన్, కెనిజారో రియాక్షన్, బెంజైన్ కండెన్సేషన్, ఈ 4 రియాక్షన్లు పర్ఫెక్ట్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.